సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలని శుభలేఖ ఇచ్చి సీఎంతో షేక్ హ్యాండ్ తీసుకున్నారు తలసాని. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన మనవరాలి పెళ్లికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఈ సమావేశాన్ని చూస్తుంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కి చెందిన కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారని చెప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో ఏమన్నా తలసాని ఉండొచ్చా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలని శుభలేఖ ఇచ్చి సీఎంతో షేక్ హ్యాండ్ తీసుకున్నారు తలసాని. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన మనవరాలి పెళ్లికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఈ సమావేశాన్ని చూస్తుంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కి చెందిన కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారని చెప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో ఏమన్నా తలసాని ఉండొచ్చా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.